హలో అండి. ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? నాకైతే చాలా భయం వేస్తుంది అండ్ చాలా ఆశ్చర్యం వేస్తుంది కూడా. ఈ విధంగా కూడా అడ్వెంచర్ చేస్తారా అనిపిస్తుంది. టుడే పెన్షన్ అమౌంట్ తీసుకోవడానికి వీళ్ళొచ్చారండి. పెద్దబయలు మండలంలో ట్రైబ్స్ అనమాట. ఆ పెద్ద గడ్డ దాటేసి ఇటు ఒడ్డున వచ్చి వాళ్ళు పెన్షన్ అమౌంట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ అవుతున్నారనమాట. ఇక్కడ పెన్షన్ అమౌంట్ వాళ్ళు తీసుకొని కవర్లో కట్టేసుకొని ఈ విధంగా వెళ్తున్నారన్నమాట. ఈ గడ్డ చాలా పెద్దదండి. చాలా లోతుగా ఉందన్నమాట. సో, రీసెంట్‌గానే చాలామందిని తీసుకెళ్ళిపోయింది కూడా. సో, ఎనీవే వీళ్ళైతే చాలా కాన్ఫిడెంట్‌గా అండ్ అసలు భయం లేకుండా ఈ విధంగా వీళ్ళైతే క్రాస్ చేస్తున్నారండి. పెన్షన్ అమౌంట్ కవర్స్‌లో పైన చేతులు ఎత్తేసి మరి సగం స్విమ్మింగ్‌లోనే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో, ఇది ఏజెన్సీ ఏరియాలో చాలా కష్టమండి. రెయిన్ సీజన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతదనమాట. ఎప్పుడు గడ్డలొచ్చి ముంచేస్తాయో తెలీదు. ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడిపోతాయో తెలీదు. అండ్ రోడ్స్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతాయన్నమాట. ఎనీవే వీళ్ళైతే చాలా అడ్జస్ట్‌మెంట్ అయ్యి పెద్ద పెద్ద అడ్వెంచర్స్ ఫేస్ చేసి మరీ సర్వైవింగ్ అయిపోతారు ఆ ఏరియాలో. సో, చూసారు ఈయనైతే మొత్తం మునిగిపోయాడు. అయినప్పటికీ స్విమ్మింగ్‌లోనే ఎంత కాన్ఫిడెంట్‌గా వెళ్ళిపోతున్నాడో. సో, ఈ విధంగా ఉంటుందండి. ఏజెన్సీ ఏరియాలో సర్వైవింగ్ అవ్వడం చాలా కష్టము. అదర్స్ అయితే వీళ్ళు కాబట్టి ఏదోలాగా ఇక్కడ బ్రతికేస్తారు. సో, నాకైతే చాలా భయం వేసింది. ఇదే నాకు ఫస్ట్ టైము ఈ విధంగా గడ్డని క్రాస్ చేసే వాళ్ళని చూడడం నాకైతే ఇదే మొదటిసారి అనమాట. నేనెప్పుడు చూడలేదు. సో, నాకైతే చాలా భయం వేస్తుంది వీళ్ళని చూస్తుంటే. సో, ఇదండి ఏజెన్సీ ఏరియాలో ఈ విధంగా ఉంటుందన్నమాట రెయిన్ సీజన్‌లోని. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ అండి ఈయనైతే పెన్షను డ్యూటీ ఆ ఏరియాలో వేసారనమాట. ఈ గడ్డని క్రాస్ చేసి ఒక విలేజ్‌కి ఆయన చేరుకోవాలి. సో, ఇక్కడ ఏంటంటే గడ్డ రాళ్ళు మధ్య నుంచి వెళ్తుంది. చాలా ఫోర్స్‌గా ఉంటది ఇలాంటి గడ్డలనమాట. మనం స్టాండ్ అవ్వడానికి కూడా కిందన ప్రాపర్ ప్లేస్ ఉండదనమాట. సో, ఇటువంటి గడ్డలకి కంపల్సరీ ఒక తాడు కడతారనమాట. ఆ తాడు సపోర్ట్‌తోని గడ్డని క్రాస్ చేయాలి. లేకపోతే పట్టుకెళ్ళిపోద్ది. సో, ఇక్కడ కూడా ఇదే విధంగా ఇక్కడ తాడు కట్టడం జరిగిందనమాట. సో, ఈ తాడు సపోర్ట్‌తో మా ఎంప్లాయీ అయితే మొత్తానికి గడ్డని ఈ విధంగా క్రాస్ చేస్తున్నారండి. సో, ఈయన డ్యూటీ కాబట్టి కంపల్సరీ అక్కడ ఎళ్లి చేయాలి కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఈ విధంగా ఈయన కూడా ఇంత అడ్వెంచర్ ఫేస్ చేసి మరి గడ్డని దాటేసి తాడు సపోర్ట్‌తో మొత్తానికి అయితే ఈయన ఒడ్డున చేరుకున్నారండి. సో, ఇయన్నీ చూస్తుంటే నాకైతే చాలా మెచ్చుకోవాలి అనిపించింది. ఇంత అడ్వెంచర్ ఫేస్ చేసి మరి ఆయన డ్యూటీ చేస్తున్నారు. సో, ఎనీవే అండి మొత్తానికి ఈయనైతే ఒడ్డున చేరుకున్నారనమాట. ఇదండి ఏజెన్సీ ఏరియాలో స్ట్రగుల్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో, నాకైతే చాలా భయం వేసింది అండ్ ఆశ్చర్యం వేస్తుంది. ఎనీవే మొత్తానికి టుడే అయితే ఈ విధంగా అయిందనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.